Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ఇక్కడ ఆగాం. ఎప్పుడు కూడా మనం ఎక్కడ ఓడిపోయామో ఆ ఏరియాకి మళ్ళీ తీసుకుని వెళ్ళి జయిస్తున్నట్లుగా దేవుడు చేస్తున్న గొప్ప కార్యాన్ని మనం చూసుకుంటున్నాం. మన జీవితాల్లో మనం ఓడిపోయిన ఒక్కొక్క ఏరియాలో మరలా జయించుటకు అవకాశం ఇమ్మని ఈరోజు అడుగుదాం. ఎందుకంటే చాలా సార్లు ఏ సిచ్యువేషన్స్ లో మనం అవిధేయతతో ప్రవర్తించాము, ఆ ప్రతి ఏరియాలోనూ విధేయతతో ప్రవర్తించడానికి ఒక అవకాశాన్ని అడుగుదాం. ఎంతమందికి అర్థమవుతుంది? దయచేసి అడుగుదామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. అవును, నేను చాలా అవిధేయతతో నేను ప్రవర్తించాను అని గుర్తొస్తున్న ప్రతి ఏరియాలోనూ విధేయతతో ప్రవర్తించడానికి ఒక అవకాశాన్ని అడుగుదామా? స్తోత్రమయ్యా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. ప్రభా నాయన, మా జీవితంలో ప్రభా నాయన మేము ఎక్కడ ఆగిపోయాము ప్రభా నాయన, మేము ఎక్కడ ప్రభా నాయన మీ నామానికి అవమానకరంగా ప్రభా నాయన స్తోత్రము తండ్రి ప్రభా నాయన జీవించాము తండ్రి. ప్రభా అక్కడ ప్రభా నాయన తిరిగి ప్రభా నాయన మీకు మహిమకరంగా నాయన స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన జీవించట కొరకైనటువంటి ఒక అవకాశం ప్రభా నాయన జీవించి ఉన్నటువంటి మాకు ప్రభా నాయన మరలా ఒక ఛాన్స్ అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. నీ ఘనమైన నామాన్ని ప్రభా నాయన మహిమపరిచే వారముగా ఉండటకు కృపదయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా నాయన. ఎక్కడ ఓడిపోయాము ప్రభా నాయన, ఏ స్థితిలో ప్రభా నాయన స్తోత్రం తండ్రి, స్తోత్రమయ్యా నాయన. మమ్ములను మేము అమ్మి వేసుకున్నాము ప్రభా, స్తోత్రము తండ్రి ప్రభా. ఆ ఏరియాస్ ప్రభా నాయన తండ్రి స్తోత్రమయ్యా గెలిచి చూపించుటకు కావలసినటువంటి కృపను ప్రభా నాయన తండ్రి, మీ కృపా సహాయాన్ని ప్రభా నాయన మాకు అందరికి అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఇట్టి కృప కొరకు వేడుకుంటూ ప్రభా నాయన తండ్రి మీ పాద సన్నిధిలో మమ్మలను మేము సమర్పించుకుంటుండగా తండ్రి ప్రభా నాయన మీరే మమ్మలను అందరిని అంగీకరించమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనలో యథార్థంగా ప్రార్థించిన ప్రతి ఒక్కరికి, ఏకీభవించిన ప్రతి ఒక్కరికి ఆ యూ టర్న్ లో ఒక అవకాశం దేవుడు ఇస్తున్నారని నమ్ముదాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంటే ఎక్నాలెడ్జ్ చేస్తూ మనల్ని మనం అవిధేయతతో మనల్ని మనం ఓడిపోయేటట్టు మన పరిస్థితులను మనం బిహేవ్ చేసాము, ఆ ప్రతి ఏరియాలోనూ మనం ఎక్నాలెడ్జ్ చేస్తూ మనం జయించడానికి మన జీవితాలను మనం కట్టుకుందాం. ఆమేన్, ఆమేన్. ఏదేమైనప్పటికీ కూడా చూడండి, కొన్ని తరములు దాటినా సరే దేవుడు ఏ ఏరియాలో మనం ఓడిపోయామో ఆ ఏరియాలోనికి తీసుకొని వస్తారు అని విన్నాం. లోతు నుంచి వచ్చిన కుటుంబాల్లో తిరిగి మళ్ళీ ఆ బ్రేక్ ఎక్కడొచ్చిందండి? ఆ బ్రేక్ త్రూ ఎక్కడొచ్చింది? రూత్ జీవితంలో వచ్చింది. అలా కొన్ని తరాలు దాటిన తర్వాత కూడా దేవుడు మళ్ళీ ఆ సిచ్యువేషన్ ని దయచేయడం, అలాగనే కొన్ని కర్సెస్ కూడా అలాగనే బ్రేక్ అవుతూ ఉంటాయి. చాలా ఫ్యామిలీ కర్సెస్ కూడా అలాంటి ఏరియాకి వచ్చే బ్రేక్ అవుతూ ఉంటాయి.
మా పితరుల కాలంలో కూడా ఇలా జరిగిందండి, మా కాలంలో కూడా ఇలా జరుగుతుందండి. కాంప్రమైజ్ అవ్వకు. నీ టైంలో కూడా అలా జరుగుతూ వచ్చిందా, అది బ్రేక్ అవడానికే. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఏదేమైనప్పటికీ కూడా జయించుటకు ముందుకు వెళ్దాం. చెప్పండి మాట. జయించుటకు ముందుకు వెళ్దామని చెప్తాం. జయించుటకు ముందుకెళ్దాం. ఆమేన్ ఆమేన్. రండి వెళ్దాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం. ఇక 6వ వచనం నుండి చదువుదాం. 6, 7 వచనాలు. 6, 7 వచనాలు. 5వ అధ్యాయము 6, 7 వచనములు. రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి, అది రాజ్యంలో సగమట్టుకైనను చేయబడునని చెప్పగా, ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాజువైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, అనుగ్రహం పొందుతున్న సమయం కూడా అడిగిన మాట ఏంటి? 3వ వచనంలో అడిగిన మాట ఏంటి? రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలను, నీ మనవి ఏమిటి, రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించదను. హల్లెలూయా హల్లెలూయా. చూస్తున్నారా, రాజు ఈగర్లీ వెయిటింగ్ అండి. దేనికి? ఎస్తేరు ఏమడిగినా చేద్దామని. ఆమేన్. అప్పుడు ఎస్తేరు అడిగిన ఫస్ట్ కోరిక ఏంటి? విందుకు రమ్మని. ఎక్కడికి రమ్మని? నేడు విందుకు రమ్మని కదా. ఎస్తేరు మాట ప్రకారం జరగడానికి రాజు సమ్మతించారు. ఇప్పుడు విందులో కూర్చున్నాక మళ్ళీ అడుగుతున్నాడు, ఏమని? నీ కోరిక ఎస్తేరు, ఏం కావాలి, నీ మనవి ఏంటి, నీ కోరిక ఏంటి, నువ్వు అడిగింది నీకు అనుగ్రహింపబడుతుందమ్మా. ఇగో, రాజ్యంలో సగం మట్టుకు అడుగుతావా, ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాను. అసలు ఎలా ఉంటుందండి ఆ లెవెల్? ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఏం కావాలి, నీ కోరిక ఏంటి అని అడుగుతుంటే బర్నింగ్ డిజైర్ లోపల ఉన్నా సరే, ఒక బర్నింగ్ ఇష్యూ లోపల ఉన్నా సరే, ఆగి ఆగి విందుకు రమ్మంటున్న ఒక స్థితి చూసారా? అదే ఏరియాలో మనం ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎప్పుడెప్పుడు అడగాల అని ఉంటుంది. అడిగేయాల, తేల్చేసుకోవాల, అటు ఇటు తేల్చేయాల. ఏమో అంటాం కదా మనం, తాడో పేడో ఏంటంట, తేల్చేయాలి. ఎంత సిచ్యువేషన్ లో మనం ఎంత కడుపులో పెట్టుకున్నాం అనుకోండి, అంటే నా జాతి వారు అందరూ నిర్మూలమైపోతారు. మరణ శాసనం విడుదల అయిపోయింది ప్రతి సంస్థానానికి కూడా. రాజు ముద్ర పడిపోయింది. అంటే ఒక్కొక్కసారి ఎలా ఇది ఇంతగానం జరిగింది ఏంటి అసలు అని లోపల ఒక ఆగదండి, ప్రాణం ఆగదు. అలాంటి ఏరియాలో కూడా నీకేం కావాలో చెప్పు అనగానే ఇంకా ఆగుతామా? చెప్పండి. చెప్పేయాల, అడిగేయాల,
అనిపిస్తూ ఉంటది కదా. కానీ ఆ ఏరియాలో కూడా ఆగుతున్న ఒక స్థితి. ఇది ఎప్పుడు వచ్చిందండి? ఎలా వచ్చింది? ఇది ఉపవాస ప్రార్థనలో వచ్చింది. ఆమేన్. సాధారణంగా వచ్చిన కాదు, ఇది ఉపవాస ప్రార్థనలో వచ్చింది. ఇక చూడండి, రాజు అడుగుతున్నా నీకేం కావాలో చెప్పు అంటే అప్పుడు మళ్ళా ఎస్తేర్ ఇలా చెప్తుంది, రాజు అయిన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజు అయిన తమకు అనుకూలమైతే. ఆల్రెడీ అడుగుతూనే ఉన్నాడు కదా, ఏం కావాలో చెప్పు ఇస్తాను, రాజ్యం సగం మట్టుకు ఇచ్చేస్తానంటేనే ఆయన ఇంప్రెస్ అయినట్టు. ఇప్పుడు మళ్ళీ ఏమడుగుతుంది? నీకు అనుకూలమైతే, నా ఎడల మీకు దయ కలిగితే. ఎంత రిక్వెస్టింగ్ గా అడుగుతున్నా ఆ దీనత్వం ఒకసారి ఆలోచించండి. భార్యనే కదా, తన భర్త దగ్గరే కదా, చనువు కూడా తీసుకోలేదండి. ఇదంతా ఎందులో వచ్చింది? ఉపవాస ప్రార్థనలో. హల్లెలూయా. మనం ఎంతమంది విధేయత చూపిస్తున్నాం మన భర్తలకి? చెప్పండి ఈ మాట, ఇలా నేను ఎంత విధేయత చూపిస్తున్నాను నా భర్తకి అని. ప్రతి ఒక్కరు మ్యూట్ ని తీసి చెప్పుదాం. అంత మ్యూట్ లో ఉండే సిచ్యువేషన్ కాదు ఇది. ప్రతి ఒక్కరు మ్యూట్ తీసి చెప్దాం, నేను ఎంత విధేయతను చూపిస్తున్నాను నా భర్తకి అని చెప్పండి. ఈరోజు ఆలోచిద్దాం. ఏదేమైనా ఇక్కడ రాజు అయిన తమకు అనుకూలమైతే, నా కోరిక చొప్పున జరిగించుటకు మీకు ఓకే అయితే అని చక్కగా ఒక రిక్వెస్టింగ్ మేనర్ లో తన విన్నపాన్ని మరలా అక్కడ చెప్తూ ఉంది. చూడండి ఏమని చెప్తుందో 8వ వచనంలో, రాజు అయిన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలెను. రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును. ఇదే నా మనవియు నా కోరికయు అనెను. హల్లెలూయా. మరలా ఇంకొక రోజు విందుకి రండి. ఇక చూడండి, ఈ రోజుకి రేపటికి ఎంత తేడా ఉందో చెప్పండి. ఈ రోజుకి రేపటికి ఎంత తేడా ఉందో అనండి. ఈ రోజుకి రేపటికి ఎంత తేడా ఉంది అంటే, ఈ మధ్యలో ఆ ఒక్క రాత్రి చాలు కొన్ని కార్యాలు జరగడానికి. చెప్పండి, ఆ ఒక్క రాత్రి చాలని చెప్పండి. హల్లెలూయా. నేను అంటున్నా, దేవుడు జోక్యం చేసుకుంటాడు ఆ రాత్రి. ఆమేన్. అందుకేనేమో కొన్నిసార్లు నోరిప్పి అడగడానికి మాట్లాడడానికి దేవుడు కొన్ని సమయాలు అలౌ చెయ్యరు. ఎందుకంటే ఒక రాత్రి అనే పీరియడ్ కావాలి. చూడండి, రాత్రి అంటే మన దృష్టిలో జస్ట్ ఒక 12 గంటలు కావచ్చు. రాత్రి అంటే మన దృష్టిలో ఎంత కాలం కావచ్చండి? చెప్పండి, ఎంత కాలం కావచ్చు? 12 గంటలు. ఒక 12 గంటలు అని చెప్పండి, అంతే కదా. సాయంత్రం 6 నుండి
6 గంటలు. పగలు 6 గంటల వరకు ఏమంటారు దాన్ని? రాత్రి అంటాం. రాత్రి. కొంచెం గ్రహించడానికి ప్రయత్నం చేయండి. రాత్రి అంటే మన దృష్టిలో జస్ట్ ఒక 12 గంటలు, కానీ దేవుని దృష్టిలో రాత్రి అనేది ఒక కాలం. చెప్పండి. రాత్రి అనేది ఒక కాలం, పగలు అనేది ఒక కాలం. అంటే అదొక కాల వ్యవధి అంటున్నాను నేను. గ్రహించుటకు మనం ఇంకొక ఏరియాకి వెళ్దాం రండి. రోమా పత్రిక 13వ అధ్యాయం. రోమా 13వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువునానా. 11, 12. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11, 12 వచనములు. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. ఇక్కడ ఒక రాత్రిని మెన్షన్ చేస్తున్నారు. కాలమును ఎరగమంటున్నారు. నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. ఏమి నిద్ర మేల్కోవాలట? మనం విశ్వాసులమైనప్పటికంటే, అర్థం మన విశ్వాసంలోనికి వచ్చిన మొదటి దినము కంటే ఇప్పుడు, అంటే ఈ రోజు రక్షణ మనకి మరి సమీపముగా ఉంది. అర్థం మన విశ్వాస ప్రయాణం ఒక సుదీర్ఘమైన ప్రయాణం. దాని ఆరంభం దాసుల గృహం నుండి విడుదల పొందిన ఆరంభం. కానీ దాని గమ్యం చేరుతున్నది ఎప్పుడో తెలుసా? పొందబోతున్న రక్షణను పొందినప్పుడు. ఆమేన్. రెండవది, నువ్వు గమ్యం చేరుతున్న సమయం రక్షణను పొందబోతున్నావు. చాలా మంది మనం ఇలా అంటే, రక్షణ పొందేవా అంటే పొందనండి. ఎంతో మంది పలుకుతున్నమాట, రక్షణ పొందకపోతే ఇంకెందుకు. పౌలు గారు అలా అనట్లేదు. పౌలు గారు ఏమంటున్నారండి? రక్షణ మనకు మరి సమీపముగా ఉంది. మరి మనకు డౌట్ రావచ్చు కదా, మరి రక్షణ ముందే పొందంగా అని. రక్షణ పొందడానికి అడ్మిషన్ తీసుకున్నాం. రక్షణ పొందడానికి అడ్మిషన్ తీసుకున్నాం. మనం విశ్వాసులుగా మారుతున్న టైం ఏంటండి? అది రక్షణ పొందడానికి అడ్మిషన్ తీసుకొని జాయిన్ అయ్యాం. రక్షణ ప్రాసెస్ లో అడ్మిషన్ తీసుకొని జాయిన్ అయ్యాం. చెప్పండి అన్నమాట. రక్షణ ప్రాసెస్ లో అడ్మిషన్ తీసుకొని జాయిన్ అయ్యాం. ఇప్పుడు ఆఖర్లో ఫైనల్ రిజల్ట్ లో ఆ రక్షణ మనం పొందబోతున్నాం. ఆమేన్. చూడండి, మనం ఒక కోర్స్ లో జాయిన్ అయ్యామనుకోండి, పరీక్షలు దగ్గర పడుతుంటే మనం ఏమంటాం? ఫైనల్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తుంది అంటామా లేదా? అప్పుడు నిద్రపోవడానికి టైం ఉంటుందా? మెలకువగా ఉంటామా లేదా? హల్లెలూయా. అలా మెన్షన్ చేస్తూ 12వ వచనంలో వచ్చేసరికి రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక ఏం చేయాలట? అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుదము. ఏంటంట అంధకార క్రియలు? అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసములు, పోకిరీ చేష్టలు, కలహములు, మత్సరం లేక పగటి యందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకొందుము. అమ్మా,
కలహం ఉంటే కూడా నువ్వు ఇంకా నిద్రపోతున్నావు, రాత్రిలో ఉన్నావు. కామ విలాసాలు లేకపోవచ్చు, కలహం ఉంటే చాలు, రెండు ఒకటే కేటగిరీ. చెప్పండి అన్నమాట. ఇలాగనే కామ విలాపము లేకపోవచ్చు, కానీ కలహం ఉంటే రెండు ఒకటే కేటగిరీ. కామ విలాసములు లేకపోయినా కలహములు ఉంటే రెండు ఒకటే కేటగిరీ. రెండిటి గురించిన మాట ఏంటో తెలుసా? అంధకార క్రియలు. రాత్రి సంబంధులు రాత్రి క్రియల్లోనే ఉంటారు. చెప్పండి అన్నమాట. రాత్రి సంబంధాలు రాత్రి క్రియలలోనే ఉంటారు. నువ్వు ఉపవాసం ఉండి ఏమీ చేయక్కర్లేదు. అంటాను, ఎవరెవరు వారి సొంత భర్తను సంతోషపెడుతూ హ్యాపీగా విందులో ఉంటే చాలు, జరగవలసిన కార్యాలన్నీ జరిగిపోతాయి. ఆమేన్. వింటున్నారా? ఎందుకో తెలుసా? ఆ నెక్స్ట్ డేనే కదా విందుకు రమ్మంది. చదువు నాన్న, తర్వాత ఏం జరిగిందో. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము కలగాడే బయలు వెళ్లి రాజగుమ్మమునందుండు మొర్దెకై తన్ను చూచి కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపించెను. అయితే హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జెరెషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలా మంది పిల్లలు తనకుండుటను గూర్చియు రాజు తన్ను ఘనపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఏలాగున పెద్దగా చేసెనో దానిని గూర్చియు వారితో మాటలాడెను. మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు. రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేసెను. అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చొనియుండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా, అతని భార్య అయిన జెరెషును అతడి స్నేహితులందరూ ఏవది మూరల ఎత్తుగల ఒక ఉరికయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము. తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తంగా కనపడినందున అతడు ఉరికయ్య ఒకటి సిద్ధము చేయించెను. చదవనాక ఇప్పుడు ఆలోచించండి. చెప్తున్న మాట ఏంటంటే, రేపటి దినం మళ్ళా విందుకు రమ్మని అడిగినప్పుడు రాజు ఇక సంతోషంతో, ఎందుకంటే తను ఇంకే కోరిక అడగట్లా. మీకు అర్థమైందా? రాజు అడుగుతున్నదేంటి? రాజ్యం సగం మట్టుకైనా అడుగు అని. నువ్వు ఏ కోరిక అడిగినా తీరుస్తా అంటే అసలు సంబంధమే లేని కోరిక ఏంటి? మరలా ఇంకొక రోజు విందు అడుగుతుంటే అక్కడ దయ ఇంకా ఎక్కువ అవుతుందండి. అంతే కదా? ఈ పరిస్థితిలో చూడండి, ఇంకొక రోజు విందు అనేసరికి శత్రువుకి ఏమవుతుంది చూడండి. ఒక్కసారి శత్రువు కూడా మరలా నన్ను తప్ప ఇంకెవరిని పిలవలేదు, రాజు తర్వాత నన్నే పిలిచారు, చాలా హ్యాపీ ఎక్కువైపోతుంది. కానీ ఇదే పరిస్థితిలో కలహం కూడా తన లోపల ఎక్కువ అవుతుంది. గమనిస్తున్నారా? ఈ ఏరియాలో మళ్ళీ మొత్తకే కనబడటం ఏంటి? మొత్తకే ఎక్కడున్నాడు? రాజు గుమ్మం దగ్గర.
రాజు గుమ్మం దగ్గర మొర్దెకాయని చూస్తుంటేనే కోపం వచ్చేస్తుంది. ఇప్పుడైనా నన్ను ఏంటి నమస్కరిస్తాడా లేదా అని చూస్తే ఆడికున్న హ్యాపీనెస్ మొత్తం పోతుందండి. ఎక్కడ ఏ ఏరియాలో నమస్కరించట్లేదా, నాకు లొంగట్లేదు, నాకు నమస్కరించట్లేదు, మనశ్శాంతే లేదు. నేనేమంటున్నానంటే ఒక కలహం కూడా అంధకార క్రియ, అవునా కదా? అవును. లేచే ఉన్నాను అనుకుంటూ కలహం ఎక్కువ చేసుకుంటూ నిద్రపోతున్నాడండి. అంధకార క్రియల్లోకి ఇంకా దిగజారిపోతున్నాడు. ఎంతగా దిగజారిపోతున్నాడంటే ఉరికొయ్యి రెడీ చేశాడు. అంధకార క్రియల్లో పరిపక్వం చెందుతున్నాడు. చెప్పండి అన్నమాట. క్రియలో పరిపక్వం చెందుతున్నాడు. ఇక్కడ అల్లరితో కూడిన ఆటపాట గాని ఇంకేమీ లేవు, అవునా? కామ విలాసాలు అవేం కనబడట్లా, కానీ ఏమున్నాయి? కలహం, మత్సరం ఉన్నాయా లేదా? ఉన్నాయి. పగ ఉన్నాయా లేదా? ఇవన్నీ దేనికి సంబంధించినవి? అంధకార క్రియలు. చెప్పండి, అంధకార క్రియలు. ఇప్పుడు చూడండి, హామాను విశ్వాసంలో ఏం లేడు కదా. మనం సైమల్టేనియస్ గా మన జీవితం గురించి కూడా కంపేర్ చేసుకుంటున్నాం. దానికనే మనం రోమపత్రికకు వెళ్ళాం. మన జీవితంలో దేవుడు రాత్రి అనే పీరియడ్ ని ఎందుకు ఎలా చేస్తారు అంటే నిద్ర మేల్కోమని. రాత్రి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో, ఆ అంధకార పీరియడ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉందండి. నీతిమంతులు ఎవరు లేం, కానీ మనం విశ్వాసం అయ్యాం కదా. ఇప్పుడు పగలు మరి సమీపంగా ఉంది, మనం పొందబోతున్న రక్షణ మరి సమీపంగా ఉంది గనుక మనం ఈ రాత్రి క్రియలను, ఈ అంధకార క్రియలను గుర్తుపట్టి మనలో నుంచి తీసి వేసుకోవాలి. లేకపోతే డేంజర్ జోన్ ఏంటో తెలుసా? అంధకార క్రియల్లో ఉన్నవారు ఇక అంధకారంలోకి తోయబడబోతున్నారు. ఇదే ఏరియాలో సైమల్టేనియస్ గా ఇంకొక మాట చదువుదాం. చూడండి, 6వ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చదువునానా? ఎస్తేరు 6వ అధ్యాయం 1వ వచనం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞేయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. నేనంటాను నిద్ర పట్టకుండా చేస్తున్న దేవుడు అంటాను. ఆమేన్, ఆమేన్. చూడండి, ఎగ్జాక్ట్ గా అక్కడ కలహం ఎక్కువ అవుతుంది. ఆ రాత్రి అంధకార క్రియల్లోకి కూరుకుపోతున్న ఒక వ్యక్తికి, కానీ ఇంకొక వ్యక్తికి అదే మొర్దెకాయ పట్ల దయ పుట్టడానికి నిద్ర పట్టట్లేదు. గమనించారా? గమనించారా? హల్లెలూయా. అంటే కలహముతో కూడిన ఒక వ్యక్తి ఇంకా మత్తులోనికి వెళ్ళిపోతున్నట్టుగా అర్థం. కానీ నిద్ర పట్టకుండా ఇప్పుడు సమాచార గ్రంథం తెచ్చుకుంటే దాంట్లో ఎవరు కనిపిస్తున్నారు? మళ్ళీ అదే మొర్దెకాయ. చూపిస్తాను, చూడండి. చదివి వినిపించుకుంటున్నాడు కదా, అప్పుడు ఏం జరిగిందట? చదవండి, 4వ వచనం, 3వ వచనం వరకు చదువునాను. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 2-3 వచనములు. ద్వారపాలకులైన బిగ్తాను, పెరెషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంపయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో రాయబడి ఉండెను.
రాజు ఆ సంగతి విని, ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడనా అని అడుగగా, రాజు సేవకులు అతనికేమీ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి. హల్లెలూయా. చూడండి, రాత్రి అంధకార క్రియలోనికి కూరుకుపోతున్న ఒక వ్యక్తికేమో ఇదే మొర్దెకై మీద కలహం ఎక్కువైపోతుంది. మీకు అర్థమైందా? ఈ కలహం ఈ రోజుదా కాదు, ఇది ఎప్పటిది? పీఠం అధికం చేసి అత్యున్నత స్థానంలో పెట్టినప్పుడు అందరూ నమస్కరించారు, మొర్దెకై తప్ప. అప్పటి నుంచే ఉంది ఈ ప్రాబ్లం. వింటున్నారా? ఈ రోజు మరి ఎక్కువైంది ఈ కలహం, ఈ మత్సరం. వీటి యొక్క రేంజ్ తారాస్థాయికి చేరింది. ఇదే ఏరియాలో రాజుకి మాత్రం నిద్ర పట్టట్లా. ఈ నిద్ర పట్టని ఈ సమయం అంటే అర్థం ఏంటి? మత్తులో లేడని అర్థం. మత్తులోనికి దేవుడు అలౌ చెయ్యట్లేదని అర్థం అండి. ఇక్కడ అదే మొర్దెకైని మళ్ళా తీసి చూపిస్తున్నారు. దేవుడు అటువంటి అవకాశాలు ఇస్తున్నారు అంటున్నాను నేను. ఇక్కడ ఉపవాస ప్రార్థనతో నిండుకొని దైవికమైన చిత్తము చట్టం మాత్రం నెరవేరుస్తూ కదులుతున్న ఒక ఎస్తేర్ని ఆ కోణంలో చూడండి. అక్కడ మొర్దెకై మాటకు లోబడింది. అవునా? తన చిత్తం ఏంటి? తన ఉద్దేశం ఏంటి? రాజు దగ్గరికి ఎవరైనా సరే పిలవకుండా వెళ్తే చచ్చిపోతారు. అలాంటి ఆజ్ఞ ఉన్న కాలంలో కూడా తను ముందుకు వెళ్ళింది. దేనికి వెళ్ళింది? మొర్దెకై చెప్పినందుకు వెళ్ళింది. ఉపవాస ప్రార్థనతో కదిలింది. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నేనేమంటున్నానంటే, రాణి యొక్క హృదయంలో ఉన్న కార్యం కొరకు ఇవన్నీ సమకూడి జరుగుతున్నాయి. ఏ మొర్దెకైని చూసి శత్రువు కదిలిపోయి మొత్తం జాతి మొత్తాన్ని నిర్మూలన చెయ్యాలనుకున్నాడో అదే మొర్దెకైని చూపించి ఇప్పుడు నిద్ర పట్టకుండా చేసి అక్కడ. మీకు అర్థమవుతుందా? రాజుకి ఇప్పుడు మనస్సులో ఒక ఆలోచన ఏంటి? మొర్దెకైకి మరేమన్నా మేలు జరిగిందా లేదా అంటే అక్కడ వారు చెప్తున్నారు జరగలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మొర్దెకై ప్రమేయమే లేదు. మీకు అర్థమవుతుందా? హామానికి కోపం రావడానికి మొర్దెకై ఏమైనా ప్రొవోక్ చేశాడండి? చెప్పండి. లేదు. రాజు యొక్క ఆజ్ఞకి మితిమీరడము, హామానికి ఏమైనా ఎదురు మాట్లాడడము ఏమన్నా చేశాడా? ఏమీ లేదు. ఆజ్ఞలు పాటించుకుని తన మార్గంలో తను వెళ్ళిపోతున్నాడు అంతే. కోపం రావాల్సిన వాళ్ళకి కోపాలు వస్తున్నాయి, దయ పుట్టాల్సిన వాళ్ళకి దయ పుడుతుంది. ఆమేన్, ఆమేన్. నేను ఏమంటే, నువ్వు ఆజ్ఞల మార్గంలో అలా నడుచుకుంటూ వెళ్ళిపో. దారిలో ఎవరెవరు ఇంకా చీకట్లకు వెళ్ళాలో వెళ్తారు. ఎవరెవరు అంధకార క్రియలు విడిచిపెట్టి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించాలి, వారు ధరిస్తారు. హల్లెలూయా. అబ్రాహాం సంతానానికి ఒక ఆశీర్వాదం ఉంది. ఏంటి తెలుసా? నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తా, నిన్ను శపించిన వారిని, నిన్ను దూషించిన వారి సంగతి నేను చూసుకుంటాను. అవునా? హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది అండి ఇవన్నీ? ఎక్కడి నుంచి వచ్చినాయి?
తరతరముల నుండి ఫాలో అవుతున్న ఆశీర్వాదాలు అవి. ఆమేన్. Amen. డైరెక్ట్ గా ఇచ్చిన వర్డ్ ఒకసారి చూడండి. ఆదికాండం 12 చూడాను ఒకసారి. 2-3 వచనాలు చదువు. ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనములు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు హల్లెలూయా. ఇది అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం. అసలు తొడగూటుని పట్టుకొని అది వడిస్తే లాగా కొట్టిన, నన్ను ఆశీర్వదిస్తే తప్ప వదలనని అడిగిన ఆ ఆశీర్వాదం వాల్యూ ఎంతో తెలుసా అండి? ఎంతో అది. ఇదిగో ఇంకా తరము వెంబడి తరము ప్రయాణిస్తున్న ఆశీర్వాదం అది. చూడండి, ఒక ఫ్లోలో ఒక పెద్ద నది, ఒక జీవనది లాంటి ఒక మంచి నది అలా వెళ్ళిపోతుంది అనుకోండి. దాన్ని ఆపి ఒక కాల్వలాగా ఒక కాల్వని చేసుకొని మన ఇంటి వైపు డైవర్షన్ తీసుకుంటే ఎలా ఉంటది? ఆ ఫ్లో ఎంత వరకు ఉంటుందో ఈ ఇంటికి కూడా ఆ ఫ్లో వస్తూనే ఉంటది. అంతేనా? అవునా కదా? అలా ఆ నదినే అసలు తన వైపు తిప్పుకుంటే ఎలా ఉంటదో అంత ప్రయాసపడ్డాడండి ఒక రాత్రి మొత్తం. ఎవరు? యాకోబు. ఒక యాకోబు. వింటున్నారా? పగలే అయినప్పటికీ కూడా కలహంలోనికి ఎంటర్ అయిపోయాడు. తనలాగే కనిపిస్తున్నా, తన పోలికలోనే ఉన్న కవలల్లో ఒకడైన ఏశావు. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకటే సిచ్యువేషన్ నిన్ను రాత్రి సంబంధివా పగటి సంబంధివా తేల్చేస్తుంది. ఒకటే సిచ్యువేషన్. నువ్వు ఆశీర్వదింపబడుతున్నావా శాపంలోనికి వెళ్తున్నావా తేల్చేస్తుంది. ఆ ఒక్క సన్నటి లేయర్ కి యువతల ఆశీర్వాదం ఉంది, అదే లేయర్ కి అవతల శాపం ఉంది. ఎందుకు తెలుసా? నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని శపిస్తాను అని చెప్పిన దేవుని వాక్కు అబ్రహాం సంతానం మీద అలా ట్రావెల్ చేస్తూనే ఉంది. అది ఎటు వెళ్ళిపోకుండా యాకోబు మీద నిలిచే ఉంది. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎవరి సంతానంగా ఉంటున్నావు? విశ్వాస సంబంధులేనండి అబ్రహాము సంతానం. నువ్వు విశ్వాసంలోనికి వచ్చిన నాడు అబ్రహాంకి కుమారుడిగా మారుతున్నావు. అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం నీ మీద కూడా నిలిచి ఉంటదమ్మా. నిన్ను ఆశీర్వదించిన వారు ఆశీర్వదింపబడతారు, నిన్ను దూషించిన వారు శపించబడతారు. తెలుసా? వింటున్నారా? కాళికేషన్ ఒకసారి ఆలోచించండి. రాజుగారికి నిద్ర పట్టట్లా. దేనికి? మొర్దెకైని ఇప్పుడు ఘనపరచడానికి. హల్లెలూయా. అప్పుడు రాజు కూడా ఏమవుతాడు? ఆశీర్వదింపబడతాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, రాత్రి అంధకార క్రియలోనికి వెళ్ళిపోతున్నాడు హామాన్. మొర్దెకైని చూసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కలహం పెంచుకుంటున్నాడు, పన్నాగాలు పన్నుతున్నాడు, ఊరి కొయ్యని కూడా రెడీ చేస్తాడు. ఈ ఆశీర్వాదం ప్రకారం, ఈ స్టేట్మెంట్ ప్రకారం హామాన్ ఎందులోకి వెళ్తాడు?
ఎవ్వరు కాపాడలేని శాపం అని చెప్పండి. ఎవరు కాపాడలేని శాపం. మీకు ఇప్పుడు అర్థమవుతుందా? మనం ఎస్తేర్లో నుంచి ఒకసారి ముందుకెళ్ళాం, ఇప్పుడు వెనక్కి వచ్చాం. గుర్తుందా? రోమా వైపు ఒకసారి ప్రయాణం చేసాం, ఇప్పుడు మళ్ళీ ఆదికాండంలోకి వచ్చాం. అవునా? ఇప్పుడు ఇవన్నీ కనెక్ట్ చేయండి. ఇప్పుడు అర్థమవుతుందా దేవుడు ఎందుకు ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి ఎందుకు జరగడానికి అలౌ చేస్తున్నారు? అర్థమవుతుందా? ఆలోచించండి. మనం ఏదో ఒక ఉట్టిగా అలా ఒక ప్రయాణం గుడ్డిగా చేస్తున్నాం అనుకుంటున్నాం. నో, నీ తరములు ఆశీర్వదింపబడాలన్నా నీ లైఫ్ స్పాన్ నువ్వు ఎలా గడుపుతున్నావు, నీ దినములు నువ్వు ఎలా గడుపుతున్నావు దాని మీద ఆధారపడి ఉంటుందమ్మా. నువ్వు ఒక్కొక్క దినం గడుపుతున్నది, నువ్వు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నది దేవుడు ఎన్నికలోనికి తీసుకుంటున్నారు. ఇది నార్మల్ గా అనిపిస్తుందా మీకు? నార్మల్ గా తీసుకోవద్దు. ఒకటి చూపిస్తాను చూడండి. మనం ఎప్పుడు విన్న వాక్యం తిరుగుబాటు గురించి. చెప్పండి, దేని గురించి? రండి వెళ్దాం ఒక ఏరియాకి. సమూయేలు గ్రంథంకి వెళ్దాం రండి. మొదటి సమూయేలు. ఈ రోజు ఈ వర్తమానం కరెక్ట్ గా గనక అర్థమైతే మనలో చాలా మార్పులు వస్తాయి. ఆమేన్. ఆమేన్. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం చదువు నాన్న కొంచెం. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. ఒక నిమిషం. ఆయన ఆజ్ఞను పాటించకపోతే నువ్వు రాజుగా ఉండవు. నువ్వు రాజుగా ఉండకుండా దేవుడు కూడా నిన్ను విసర్జిస్తాడు. ఎందుకు తెలుసా? రాజులకు రాజుగా ఆయన ఉంటాడండి. ఆమేన్. అర్థం, ఆజ్ఞలు పాటించే వరకు ఆయన రాజు. ఆమేన్. ఎవరు ఆజ్ఞని విసర్జిస్తారో దేవుడు కూడా వారిని విసర్జిస్తారట. ఇప్పుడు చూడండి, ఆయన ఏమంటున్నారంటే, నువ్వు గృహదేవతల్ని పెట్టుకొని పూజలు చెయ్యట్లేదేమో, కానీ మూర్ఖతను చూపిస్తున్నావా వాటితో సమానం. దేంతో? మాయా విగ్రహ గృహ దేవతలను పెట్టుకొని పూజ చేస్తున్న వాటితో సమానం. అర్థమేంటో తెలుసా? వారికి ఏ పనిష్మెంటో నీకు అదే పనిష్మెంట్. ఎవరికి? మూర్ఖతను చూపిస్తున్న వారికి. దయచేసి అర్థం చేసుకోండి. మనం ఆశీర్వదింపబడాలన్నా మనం శపించబడాలన్నా మన చేతిలోనే ఉంది. రక్షణ మార్గంలో విశ్వాసంతో కొనసాగుతున్న వ్యక్తిని నువ్వు ఆశీర్వదించు, నీకు ఆశీర్వాదం ఫాలో అవుతుంది. ఆమేన్. అదే వ్యక్తిని నువ్వు దూషించు, నీకు శాపం ఫాలో అవుతుంది. ఇటువంటివన్నీ కూడా కొన్ని యూనివర్సల్ లాస్ అండి. ఇవెవరు మార్చలేరు. ఈ స్టేట్మెంట్స్ ని వింటున్నారా? అరే, గృహ దేవతల్ని పెట్టుకొని పూజలు చేసుకుంటూ మాయా విగ్రహాలతో ఆ పాపం చేస్తూ అందులోకి కొట్టుకుని పోతున్న వారికి జస్ట్ ఏమీ లేదండి, మూర్ఖత చూపించి. ఇంకో మాట, తిరుగుబాటు చేస్తే సోది చెప్పిన దాంతో సమానం. అర్థం, సోది చెప్పిన వారికి ఏ శిక్ష అయితే పడుతుందో
తిరుగుబాటు చేసిన వారికి కూడా అదే శిక్ష పడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. సోద చెప్పిన వారు ఏ తీర్పు అయితే పొందబోతున్నారో, ఆజ్ఞల మార్గంలోనే వెళ్తూ తిరుగుబాటు చేస్తున్న వారు కూడా సేమ్ టు సేమ్ రిజల్ట్ పొందబోతున్నారు. అలాగే ఇప్పుడు ఆలోచించండి రాజు గురించి. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాననే ఆ లిస్ట్ లోకి రావడానికి రాజుకి ఎంత ఈజీ అయిందో ఇప్పుడు మీరు గమనించారా? ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు మొర్దెకైని ఆశీర్వదిస్తే ఆటోమేటిక్ గా రాజు ఏమవుతాడు? ఆశీర్వదింపబడతాడండి. హల్లెలూయా. భార్యాభర్తలు సమ్మతించి కార్యం చేస్తున్నారు. ఇండైరెక్ట్ గా గమనించండి. హామాను ఆ నాశన కోపంలోకి, ఇప్పుడు శపించబడే కోపంలోకి వెళ్తున్నాడే, అవునా కదా? జెరూషలేం ఏమైనా తప్పించబడిందా? జెరూషలేం కూడా తప్పించబడుతుంది. హామాను ఉరికమ్మం ఎక్కించేటప్పుడు జెరూషలేం ఏమైనా తప్పించబడిందా? చెప్పండి. ఆ శాపంలో తనకు కూడా పాలు పంపులు వచ్చినాయి. గమనిస్తున్నారా? నువ్వు నీ ఇంటికి ఏం తీసుకెళ్తున్నావు? నువ్వు నీ ఇంటికి ఏం తీసుకుని వెళ్తున్నావు? ఆశీర్వాదమా శాపమా? అడగండి పక్క వారితో, నువ్వు నీ ఇంటికి ఏం తీసుకెళ్తున్నావు అని. నువ్వు నీ ఇంటికి ఏం తీసుకెళ్తున్నావు? ఆశీర్వాదమా శాపమా? ఎంతమందికి అర్థమవుతున్నాయి? మనం చేస్తున్న చాలా చిన్న పని కావచ్చు, దేవుని దృష్టిలో గొప్పగా కనిపిస్తుంది. ఇది ఎటువంటిది తెలుసా? స్తోత్రం. తీర్పు దినమున ఇలా ఉండబోతుందని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు యేసు ప్రభు. రండి వెళ్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయానికి వెళ్దాం రండి. వచ్చారా? 34వ వచనం ఒక మాట చదువునానా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. చాలు. ఏమని పిలిచారండి అసలు? ఆ రాజు ఏమని పిలుస్తున్నారు? రాజు ఎవరు? యూదుల రాజు ఎవరండి? యేసయ్య అండి. ఇక్కడ పరిస్థితి ఏంటో తెలుసా? ఏం లేదు. మహిమతో మనుష్య కుమారుడు తన దూతలతో కూడా వచ్చినప్పుడు మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడై ఏం చేస్తారట? గొల్లవాడు మేకల్ని గొర్రెల్ని ఎలా వేరుపరుస్తారో అలా ఆయన కూడా వేరుపరుస్తారట మందలోనే ఉన్న వారిని. వింటున్నారా? ఆ కాంటెక్స్ట్ లోనే ఈ మాట చెప్తున్నారు. ఏమని తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వార్లా. ఓ కమాన్, ఈ కాంటెక్స్ట్ అర్థం చేసుకుందాం. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వార్లారా. నా తండ్రి చేత మీరు ఎప్పుడు ఆశీర్వదింపబడతారో తెలుసా? అబ్రహామును ఆశీర్వదించిన వారు ఆశీర్వదింపబడతారు. అది అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి, ఆ సంతానంలోనికి వస్తున్న వారికి ఇచ్చిన ఆశీర్వాదం. ఇది సియోను కొండ మీద ఉన్న వారికి ఆశీర్వాదం. ఇది ఎదోము కొండ మీద ఉన్న వారికి కాదు.
Hallelujah. Amen. హల్లెలూయా. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. ఇప్పుడు నా తండ్రే కనుక మిమ్మల్ని శపిస్తే నేనేం చేయలేను. ఆ శాపానికి కారణం మీరు చేసిన దూషణ. మీకు కనెక్షన్స్ అర్థమవుతున్నాయా? Yes, Akka. అలా పిలిచి ఏమని చెప్తున్నారో తెలుసా? లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఒకరు ఎందుకు ఆశీర్వదింపబడ్డారో ఎవరికి అర్థం కాదండి, లెక్కలు తారుమారైపోతాయి. ఒకడు ఎందుకు విడవబడ్డాడో అర్థం కాదండి, లెక్కలు తారుమారైపోతాయి. ఈ లోకంలో గొప్పగా దెయ్యములు కూడా వెళ్ళగొడుతూ దేవుని రాజ్యమును సువార్తను ప్రకటిస్తూ గొప్పవారిగా అనుకుంటున్న గొప్ప గొప్ప వాళ్ళకి తలుపులు మూయవేయబడతాయి. అర్థం కాదు, లెక్కలు తారుమారైపోతాయి. ఎందుకయ్యా ఇలా అయిందంటే ఎక్కడో ఒక చిన్న మూల ఉంటది అంతే. దోషిని నిర్దోషిగా, నిర్దోషిని దోషిగా లోకంలో చెయ్యొచ్చేమో, పరలోకంలో కుదరదున్నానా? వింటున్నారా? ఆ రోజు ఎలా ఉంటదట చూడండి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. దప్పిగొంటిని, దాహమిచ్చారు. పరదేశినయుంటిని, నన్ను చేర్చుకున్నారు. దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చారు. రోగినయుంటి, నన్ను చూడవచ్చారు. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చి తిరిగి అని చెప్తారట. అందుకు నీతిమంతులు అడుగుతారట, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొన్నావు? ఎప్పుడయ్యా నీకు ఆహారం ఇచ్చాం? నువ్వు ఎప్పుడు దాహంగా ఉన్నావు? మేమెప్పుడు నీకు దాహం ఇచ్చాం? నువ్వెప్పుడు పరదేశిగా ఉన్నావు? మేమెప్పుడు నిన్ను చేర్చుకున్నాం? ఏంటి దిగంబరుగా ఉన్నావా? మేం బట్టలు ఇచ్చామా? ఎప్పుడిచ్చాం? ఏం అర్థం కాదండి, ఏం అర్థం కాదు. అప్పుడు ప్రభు చెప్తారు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒక్కనికి మీరు చేశారు గనుక నాకు చేశారని అర్థం. మీకు ఆ కనెక్షన్ అర్థమవుతుందా? మనం ఏమి చేస్తున్నామో అది యేసు ప్రభుకి చేసినట్టు లెక్క, అద్వితీయ కుమారునికి చేసినట్టు లెక్క. అప్పుడు తండ్రి ఆశీర్వదిస్తారు. నా ద్వారా తప్ప ఎవరు తండ్రిని రీచ్ అవ్వలేరు. అదే విధంగా నన్ను కొట్టిన వాడిని దేవుడు, నా తండ్రి కొడతాడు. నన్ను దూషించిన వాడిని దేవుడు శపిస్తాడు. నన్ను ఆశీర్వదించిన వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నాకు బట్టలు ఇచ్చిన వాడిని దేవుడు బట్టలు ఇస్తాడు. నాకు కొంచెం కొంచెం చిన్నది నీకు తెలియకుండానే నువ్వు చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు సింహాసనం తీసుకో అంటున్నాడు. నీకు కనెక్షన్ అర్థమవుతుందా? ఈ అల్పుడైన వానికి చేస్తే యేసు ప్రభువుకి చేసినట్టు. ఇంకొక లైన్ లోకి వెళ్దాం, అంటే ఇంకొంచెం డీటెయిల్డ్ లైన్ లోకి వెళ్దాం. ఈ అల్పుడైన వానికి చేస్తే తండ్రి అయిన అబ్రహాముకి చేసినట్టు. వింటున్నారా? ఎగ్జాక్ట్ గా అలాగనే ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నారు? ఈ అల్పుడైన వానికి చేసినది నాకు చేసినట్టు. నాకు చేశారు కాబట్టి నా తండ్రి చేత మీరు ఇప్పుడు ఆశీర్వదింపబడుతున్నారు. ఆమేన్. తరముల వెంబటి ఆశీర్వాదం. రాత్రి క్రియలు అందుకే విసర్జించమంటున్నారు. నీకు తెలియకుండానే నువ్వు శాపంలోకి వెళ్తున్నావు. ఇప్పుడు నీకు తెలియకుండా ఆశీర్వాదం వెంట రావాలి అంటే పగటి సంబంధిగా మారు. నీ ఉపవాస ప్రార్థన నీ కుటుంబంలో ఉన్న వారిని పగటి సంబంధులుగా మారుస్తుంది. అందుకే రాత్రి పూట నా దీపం ఆరిపోకుండా చేయమని చెప్పే ప్రార్థన. హల్లెలూయా.
ఓ ఎంత ఎంత గూఢార్థములతో కూడిన తీర్పులు గమనిస్తున్నారా? గ్రహిస్తున్నారా? ఒక్క మాట చదువుకొని క్లోజ్ చేసుకుందాం రండి. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదువునానా? 49వ కీర్తన 1 నుండి 4 వచనం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదయ్యుండును. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గెదను, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. హల్లెలూయా. గూఢార్థము గలదానికి నేను చెవియొగ్గెదను. హల్లెలూయా. ఈ రోజు నీ చెవులు దేనికి ఇస్తున్నావు? ఈ రోజు నీ చెవులు దేనికి ఇస్తున్నావు? దయచేసి అర్థం చేసుకో. నీ హృదయం గనక పూర్ణ వివేకమును గూర్చినదై ఉంటే, నీ హృదయ ధ్యానము దేని గురించి ఉందో ఈరోజు పరిశీలించు. ఆ రోజు కోరహు కుమారులైతే ఇంత గూఢార్థముతో మాట్లాడుతున్నారు. సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచుదును అంటున్నారండి. ఈరోజు ఈ మరుగైన ఒక్కొక్క మాట విడుదలవుతున్నప్పుడు నీకు వివేకం ఉన్న ఎడల హృదయంలో పెట్టుకొని ధ్యానించు, ఆలోచించు. ఆమేనండ్రే. ఆశీర్వాదం ఎలా వెనక వస్తుందో అర్థం కాదు, ఎందుకు శపించబడ్డామో కూడా అర్థం కాదు. ఎంచుతారా? నేనేం చేశాను అంటే పెద్ద స్క్రీన్ వేసి దేవుడు చూపిస్తారు, ఇదిగో అని. ఈ అల్పులైన వానికి నువ్వేం చేస్తున్నావో అది ఎంత దేవుడు లెక్కలోనికి తీసుకుంటారో తెలుసా? ఒక్కొక్క వ్యక్తి నీకు ఎలా కనిపిస్తున్నారు, ఎలా చూస్తున్నావు దేవుని బిడ్డల్ని? పక్కవారితో చెప్పండి జాగ్రత్త అని. జాగ్రత్త. మన ప్రతి కదలికని కూడా దేవుడు గమనిస్తున్నారమ్మా. మన విశ్వాసులమైనప్పటికంటే రక్షణ ఇప్పుడు మరి సమీపమైంది. సో నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని జాగ్రత్త పడదాం. నిద్రలోకి జారుకుంటావా, మత్తులోనికి జారుకుంటావా, మెళకు తెచ్చుకుంటావా, నీ ఇష్టం. మెళకువలోనికి వచ్చావా, కలహం విడిచిపెడతావు. మత్తులోనికి వెళ్తున్నావా, ఊరికొయ్యి రెడీ చేస్తావు. దేనికి? ఆశీర్వదింపబడ్డానికి, శపించబడడానికి. చెవి కలిగిన వాడు ఆత్మ చెప్పుచున్న మాట విని గ్రహించును గాక. ఆమేన్.